ప్రసంగి 8వ అధ్యాయం. జ్ఞానులతో సములైన వారెవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారెవరు? మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దాని వలన వారి మోటుతనము మార్చబడును. నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటివని జ్ఞాపకము చేసుకొని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను. రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము, వారు తాము కోరినదల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యంలో పాలుపుచ్చుకొనకము. రాజుల ఆజ్ఞ అధికారము కలది. నీవు చేయి పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు? ధర్మమును ఆచరించు వారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చుననియు న్యాయము జరుగుననియు జ్ఞానుల మనస్సును తెలుసుకొందరు. ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది. లేని ఎడల మనుషులు చేయు కీడు భారమగును. సంభవింపబోవునది నరులకు తెలియదు. అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయువాడెవరు? గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికి అధికారం లేదు. మరణదినము ఎవరికి వశము కాదు. ఈ యుద్ధమునందు విడుదల దొరకదు. దోషము దానిని అనుసరించే వారిని తప్పింపదు. సూర్యుని క్రింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలిసెను. మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుట కలదు. మరియు దుష్టులు క్రమముగా పాతి పెట్టబడి విశ్రాంతి నొందుటయు, న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరంగా కొనుకోబడి పట్టణస్థుల వలన మరవబడి ఉండుటయు నేను చూచితిని. ఇదియో వ్యర్థమే. దుష్టక్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవట చూచి మనుషులు భయమ విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతుడైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమంగా నుందురనియు, భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమం కలుగదనియు, వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును. వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుతున్నది. అది ఏమనగా, భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుతున్నది, నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుతున్నది. ఇదియును వ్యర్థమే అని నేను అనుకుంటుని. అన్నపానంలో పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనదొకటి లేదు. కనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవాలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదే వారికి తోడుగానున్నది. జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించే వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలుపగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని. మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు, దాన్ని తెలుసుకొనవలని జ్ఞానులు పోను పనినను వారైనా కనుగొనజాలరనియు నేను తెలుసుకుంటుని. ఆమీన్.